కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్లకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తంగా 120 చోట్ల తనిఖీలు నిర్వహించారు అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులొస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అధికారులు రిజిస్ట్రార్ కార్యాలయాలకు తలుపులు వేసి లోపల సోదాలు కొనసాగిస్తున్నారు. ఏజెంట్లు చెప్పిన వాళ్లకే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఏసీబీ రిజిస్టర్ కార్యాలయాల్లో దాడులు ప్రధానంగా చేస్తోంది. 120 కార్యాలయాల్లో విజయవాడ ఇబ్రహీంపట్నం కావచ్చు, లేకపోతే ఒంగోలు కావచ్చు, పల్నాడు జిల్లా కావచ్చు, మొత్తం 120 ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు. వాళ్ళు వెళ్లిన వెంటనే డోర్స్ క్లోజ్ చేయడం, కొన్ని చోట్ల అయితే నగదు బయట పడేసిన పరిస్థితి కూడా ఒంగోలు రిజిస్టర్ కార్యాలయంలో నగదు అంటే లోపల లంచం తీసుకోవడానికి కావచ్చు, లేకపోతే ఇతరత్ర రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఇవ్వాలని నగదు కావచ్చు, ఏదైనా బయటకు విసిరేసిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. రికార్డ్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం, ఏజెంట్స్ ఏమైనా అక్రమ రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఏమైనా దృష్టి పెట్టారో అనే యాంగిల్లో ప్రధానంగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏకకాలంలో 120 చోట్ల ఉదయం 11:30 ప్రాంతంలో ఈ దాడులు చేయడం అన్ని జిల్లాల వ్యాప్తంగా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సంబంధించి ఎప్పటి నుంచో అవినీతికి సంబంధించి అనేక రకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. అనేక రకాలుగా రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, ఏజెంట్లు డబ్బులు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయడం కానీ, లేకపోతే పేర్లు మార్పు, ఇతరత్ర లావాదేవీలకు సంబంధించి అధిక మొత్తంలో డబ్బులు అడగడం కానీ ఈ విషయాలన్నీ ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ప్రత్యేకంగా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ ఈ నగదు మార్పిడి జరుగుతోంది, రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు వ్యవహార శైలి ఏ రకంగా ఉంది, ఎక్కడెక్కడ లంచాలు డిమాండ్ చేస్తున్నారు, ఈ అంశాలన్నింటి మీద కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఏసీబీ దాడులు చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. చాలా చోట్ల కొన్ని రికార్డ్స్ సెక్షన్ లో అవకతవకలు కనుక్కున్నట్టుగా తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కి ఇచ్చి నగదు కన్నా అధిక మొత్తంలో నగదున్న పరిస్థితి కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఓవరాల్ గా ఏసీబీ ఆంధ్రప్రదేశ్ లో అన్ని రిజిస్టర్ కార్యాలయం మీద ఏ కాలంలో దాడులు చేసింది కాబట్టి దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఏ రకంగా ఉంది, ఎంతెంత నగదు అదనంగా దొరికింది, రికార్డ్స్ మెయింటెనెన్స్ ఏ రకంగా ఉంది, వీటన్నిటి మీద కూడా సాయంత్రం లోపు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. మరి దాడులు ఇంకా కొనసాగుతాయి, భవిష్యత్తులో కూడా కొనసాగే అవకాశం ఉందనే పరిస్థితి మనకు ఎదురవుతుంది. ఎందుకంటే అనేక రకాలైన విమర్శలు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం మీద వినిపిస్తూ ఉన్నాయి. లంచాలు అధిక మొత్తంలో డిమాండ్ చేస్తున్నారు, సామాన్యులు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో ఆన్లైన్ అయినా కూడా సామాన్యులు లేటెస్ట్ టెక్నాలజీలో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏసీబీ రకమైన దాడులకు దిగిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒక డీటెయిల్ గా మనకు అధికారికంగా చెప్పిన తర్వాత మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్ ప్రసన్న, థాంక్యూ ఫర్ ద అప్డేట్.